భగవద్గీత 2వ అధ్యాయము 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అంతవంత నాశనముతో కూడినవి, ఇమే దేహాః ఈ భౌతిక శరీరములు, నిత్యస్య శాశ్వతమైన, ఉక్తాః చెప్పబడినవి, శరీరిణః దేహధారి యొక్క, అనాశినః ఎప్పుడును నశింపని, అప్రమేయస్య అపారమైన, తస్మాత్ అందుచేత, యుధ్యస్వ యుద్ధము చేయము, భారత ఓ భరతవంశీయుడా, నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. భాష్యము. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావమును కలిగి ఉన్నది. అది వెంటనే నశింపవచ్చును, లేక 100 సంవత్సరముల పిదపనైనను నశింపవచ్చును. కాలభేదము మాత్రమే గలదు. దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. కానీ ఆత్మ అతి సూక్ష్మమైనదగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలుచు పద్ధతిని ఎవ్వరును ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు. కనుక దేహము కోరినంత కాలము కానీ శాశ్వతముగా కానీ రక్షింపబడదు. ఈ 2 కోణములలో దేని ద్వారా చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అణు పరిమాణ ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండును. కనుక ధర్మ నియమములను మనమందరము తప్పక పాటించవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి అంశమగుటచే వేదాంత సూత్రము 2:3:26 నందు అతడు జ్యోతి స్వరూపుడుగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించున్నట్లుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము క్రుల్లుటను ఆరంభించును. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నదని తెలియచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలనని అర్జునునికి ఆదేశింపబడినది. జై శ్రీకృష్ణ.